వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో స్టూడియోలో కల్లం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. హీఈస్ ద వాస్తు ఎక్స్పర్ట్ అనమాట. సార్తో మాట్లాడి ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ని నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఇల్లు కొంటూ ఉంటారు. ఇల్లు కొనినప్పుడు మేజర్ థింగ్ ఏంటి అంటే వాస్తు. అంటే కొత్త ఇల్లు అనే కాదు, ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అప్పుడు పక్కా ఒక టీ కప్ని మూవ్ చేయాలన్నా సరే, ఆ టేబుల్ పెట్టడానికైనా సరే ఇది ఇక్కడ ఉండొచ్చా లేదా అని చాలామంది ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు సార్. సో దానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ అయితే పక్కా అవసరం. రైట్ నౌ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కులకున్న ప్రాముఖ్యత ఏంటి సార్ అసలుకి? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు నిజ జీవితంలో మనం బాగుండాలి, బాగా ముందుకెళ్ళాలి, ఫైనాన్షియల్ కానీ లేకుంటే కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా సుఖంగా ఉండాలి, లేకుంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుకు పోవాలి అంటే ముఖ్యంగా ఏ విధంగా అయితే మనం ఆర్కిటెక్చర్ లేకుంటే ఇవన్నీ చూస్తున్నాము, ఇంటీరియర్స్ అనే దీని మీద పోతున్నాము, అదేవిధంగా ఒక కాన్సెప్ట్ వాస్తు కూడా పెట్టుకోమని చెప్తుంటాం. ఇప్పుడు ఈశాన్యం ఉన్నది అంటే 4 దిక్కులలో 4కి 4 ప్రాముఖ్యత ఉంది. ఈశాన్యం తీసుకున్నారనుకోండి, ఈశాన్యంలో మన హెల్త్ రిలేటెడ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ అక్కడే దాగి ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయం వరకు లేడీస్ ఉండేది 24/7. మన భారతదేశంలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో, పాశ్చాత్య దేశంలో ఏంటంటే వాళ్ళు 1-2 అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయరు. బట్ భారతదేశంలో మన దగ్గర మన వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్. ఆ కిచెన్ కూడా ఎంత బాగుంటే, లేకుంటే ఆగ్నేయ దిశ ఎంత బాగుంటే అక్కడ కూడా మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎక్కడైనా డబ్బు రావట్లేదు, లేకుంటే ఎక్కడైనా ఆగిపోతుంది, డబ్బు ఇది అవుతున్నది అన్నప్పుడు అది కూడా నీట్గా పెట్టుకోవడం ముఖ్యం. అదేవిధంగా రిలేషన్కి సంబంధించినంత వరకు సౌత్ వెస్ట్ అంటే నైరుతి భాగం కూడా ఏ విధంగా ఉండాలంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎంత బాగుండాలంటే అది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదేవిధంగా వాయువ్యంలో ఇప్పుడు మనకు చాలా వరకు ఏమవుతుంటే ఈ రోజులలో ముఖ్యంగా యూత్ పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో లేకుంటే ఇంకో రకమైన ఇష్యూస్ అంటే సెటిల్ అవ్వట్లేదనో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇట్లా 4 దిక్కులు 4 విదిక్కులు కూడా ఉంటుంటాయి. ఇప్పుడు మనం దిక్కులు తీసుకుంటే తూర్పు ఒక ఇది విధంగా ఉంటుంది, ఉత్తరం ఒక రకంగా ఉంటుంది, పశ్చిమం ఒక రకంగా ఉంటుంది, సౌత్ రకంగా ఉంటుంది. ఇట్లా 8 దిక్కులు. ఈ మధ్య కాలంలో మనము ప్రాచీన వాస్తుకేమో 8 దిక్కులు చూస్తే ఆధునిక వాస్తు 16 దిక్కులు చూస్తారు. సో ప్రతిదానికి ఒక విధమైన విధానం ఉంటుంది. వాటిని మంచిగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. సో మనకి కొన్ని డిఎమ్స్ రావడం జరిగింది సార్. దాని ఆధారంగా కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ క్రియేట్ చేసాము. ఇప్పుడు నేను వాటిని అడుగుతాను, సో మీరు ఆన్సర్స్ ఇవ్వండి. సో నార్త్ ఈస్ట్లో హెవీ స్టోరేజ్ ఉంటే ఫినాన్షియల్ గ్రోత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ముఖ్యంగా నార్త్ ఈస్ట్ అంటే వాస్తుకృషి తల ఉంటుంది. అక్కడ మన వాళ్ళు చేసే తప్పు ఏంటంటే అక్కడ హెవీ కన్స్ట్రక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పిల్లర్ కూడా సరిగ్గా చూసుకోకపోవడానికి, సో లేదా స్టోర్ రూమ్ తెలియక ఏం చేస్తారంటే మన ఇంట్లో ఉన్న స్టోరేజ్ కూడా అక్కడే వేస్తారు. సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే హెవీ మెటీరియల్స్ అక్కడ పెడుతున్నారో లేకుంటే కన్స్ట్రక్షన్ పరంగా ఇబ్బందులు చేసుకుంటున్నారో అప్పుడు ఫైనాన్షియల్ రిలేషన్, హెల్త్ రిలేషన్ చాలా ముఖ్యంగా వాళ్ళ బ్రెయిన్కి సంబంధించినటువంటి లేకుంటే మనిషి రూపం కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉండడానికి చాలా ఆస్కారం ఉంది. సౌత్ వెస్ట్లో వాటర్ సోర్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? వాటర్ సోర్స్ నైరుతి భాగం ఎట్లుంటుందంటే రాక్షస గుణం అంటుంది. అక్కడ వాటర్ ఉండడం వల్ల లేకుంటే సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల అక్కడ ఫ్యామిలీ లోపల ఉన్న రిలేషన్, మీ ఇంట్లో కనుక భార్యాభర్తల మధ్య రిలేషన్స్ సరిగ్గా లేవు అంటే మీరు చూడాల్సింది ఏంటంటే సౌత్ వెస్ట్లో ఏమున్నది, వాటర్ ఉన్నదా లేకుంటే సెప్టిక్ ట్యాంక్ ఉన్నది, ఈ రకంగా ఏమున్నది అని చూసుకోవడం చాలా. రిలేషన్స్ ఎక్కడైనా పాడవుతున్నాయి అంటే ముఖ్యంగా సౌత్ వెస్ట్ వల్లనే పాడవుతాయి. ఫైన్. అటు సెప్టిక్ ట్యాంక్ ఇలాంటివి ఉండకూడదు. వాటర్ సంబంధించింది ఏది కూడా అక్కడ, ఎందుకంటే సౌత్ వెస్ట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. బెడ్రూమ్స్ కూడా ముఖ్యంగా బెడ్రూమ్స్ ఇండివిజువల్ హౌసెస్కి వేరే ఉంటుంది, లేకుంటే ఫ్యామిలీ మన అపార్ట్మెంట్స్లో వేరే ఉంటుంది. సో ముఖ్యంగా ఇండివిజువల్ హౌస్ కట్టినప్పుడు ఏంటంటే మనకు సెట్ బ్యాక్స్ లేకుండా కడుతుంటాం. పక్క వాళ్ళ ఇల్లుకు మన సౌత్ వెస్ట్కు అంటే నీచ భాగం వదిలిపెట్టకుండా చాలామంది నీచ భాగం అని అంటాం మనం, సౌత్ అండ్ వెస్ట్ ఒక భాగాన్ని. ఆ నీచ భాగం కూడా వదిలిపెట్టకుండా పక్క వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మన ఇల్లు కడుతూ ఉంటారు. ఇటువంటి రిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. బిజినెస్లో సంపాదిస్తున్నా ఇంట్లో డబ్బు అయితే అస్సలు నిలవట్లేదు సార్. వాస్తుపరంగా ఎలాంటి వాటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి? ముఖ్యంగా సౌత్ ఈస్ట్ కట్ అయినప్పటికీ లేదంటే సౌత్ ఈస్ట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బు వస్తుంది, డబ్బు రాదు అన్న విషయం ఉండదు. కానీ నిలవదు మీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే డబ్బు రావడం ముఖ్యం కాదు, డబ్బు నిలబెట్టుకోవడం. అందుకే ఇక్కడ సౌత్ ఈస్ట్ చాలా ముఖ్యం ఉంది. అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి
కిచెన్లో కానీ లేకుంటే బయట వైపు లేకుంటే ఆగ్నేయం వైపు ఆగ్నేయం పెరిగిందా, ఏ విధంగా అంటే ఆగ్నేయంని చాలా సరి చేసుకోవాల్సింది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కట్ అయిపోయిందా, లేకుంటే నార్త్ ఈస్ట్ ఏ విధంగా ఉంది, ఈ రెండు భాగాలు కనుక సరిగ్గా బేరీ చేసుకోగలిగితే మంచి ఫలితాలను చూడొచ్చమ్మా. ఓకే సార్, కొంతమంది ఎలా అంటే సార్ ఇంట్లో బీరువా ఈ సైడ్ ఉండాలి, లేదు అని అంటే రోకళ్ళు ఈ సైడ్ ఉండాలి, గుడి ఈ సైడ్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ప్రభావితం చేస్తాయా? 100% ప్రభావితం ఉంటుందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా వాయువ్యం అంటే బెడ్రూమ్లో వాయువ్యంలో చాలామంది ఏం చేస్తుంటారంటే బీరువా పెట్టకుండా అంటే అక్కడ అద్దం పెడతారు. అద్దం కూడా అక్కడ పెట్టకూడదు. సో అక్కడ కనుక మీరు కనుక బీరువా పెట్టి వాయువ్యంలో బీరువా పెట్టి మనం దక్షిణం కనుక బీరువా ముఖం దక్షిణానికి పెట్టుకొని అక్కడ కేవలం డబ్బు మాత్రమే, అది ఆధునిక వాస్తులో కూడా W3 అంటాం మనం, W2 W3, ఆ W3లో కనుక మీరు డబ్బు పెడితే ఎప్పుడు కదలకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా ప్రాచీన వాస్తులో కూడా ఎప్పుడు కూడా మనం ఏమంటున్నాడు వాయువ్యంలో డబ్బు పెట్టమంటున్నాం, బీరువా లేకుంటే లాకర్ ఏదైతే ఉంటుందో వాయువ్యంలో పెట్టమంటున్నాం. మంచి ఫలితాలు ఉంటాయి, డబ్బు కూడా నిలకడ ఉంటుంది, అంటే బిజినెస్లో రొటేషన్ ఎక్కువ అవుతుంది. మంచి ప్రాజెక్ట్, మంచి మార్కెటింగ్ ఉన్నా బిజినెస్ ఎందుకు గ్రో అవ్వడం లేదు? వాస్తు కారణాలు కావచ్చా? 100% ఇందులో ఎక్కడ ఉన్నదంటే ప్రాబ్లం అంటే ఫస్ట్ మనం ఎక్కడైతే ఆఫీస్లో ఉంటున్నాం, ఏ ఆఫీస్లో అయితే ఉంటున్నాం ఆఫీస్ లోపల విదిక్కున్నదా, లేకుంటే ఎన్ని డిగ్రీలకు ఇల్లు ఆఫీసు మారింది, తిప్పబడింది. సో దానికి పరంగా మనము వాయువ్యంలో కనుక మార్కెటింగ్ పీపుల్ కానీ మార్కెటింగ్ సంబంధించినట్టు ఎవరినైనా పెట్టినప్పుడు అసలు అక్కడ అంటే ఈ దిశ ప్రకారం ఎన్ని డిగ్రీలు ఎక్కడ వెస్ట్ అవుతుంది, నార్త్ వెస్ట్ అవుతుంది, దాన్ని చూసుకొని సరి చేసుకుంటే మంచి ఫలితాన్ని చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బిజినెస్ బాగానే నడుస్తుంది, ఒక్కసారిగా లాస్లోకి వెళ్ళింది, ఆఫీస్లో ఏం చెక్ చేయాలి అని అంటారు? ముందు అన్నిటికంటే ముందు కంపాస్ తీసుకొని మన ఆఫీస్ కనుక దిశకు ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ దిశ 45 డిగ్రీలు కనుక ఉన్నట్టయితే ఒక 6 నెలలు పైకి వెళ్తుంది గ్రోత్, బిజినెస్ 6 నెలలు కిందికి వస్తుంది. సో దిశ అన్నది చాలా ముఖ్యమైనది. బిజినెస్ పీపుల్ ఎవరైనా సరే వారి యొక్క బిజినెస్ కనుక అప్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు దిశ ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. సో కొత్త ఆఫీస్కి మారిన తర్వాత బిజినెస్ ఉన్నదానికంటే ఇంకా డౌన్ అయింది సార్. సో చూడాల్సిన 5 మేజర్ పాయింట్స్ ఏంటంటారు సార్ వాస్తుపరంగా? ఇందులో చాలా ముఖ్యమైనది అంటే మనము కనుక ఆఫీస్ మార్చుకుంటున్నప్పుడు ఉత్తరంలో కనుక కొండ ఉన్నదా, లేకుంటే రోడ్ వైపు స్లోప్ ఏ విధంగా ఉన్నది, లేకుంటే మన బిల్డింగ్ లోపల మెట్లు ఏ వైపు ఉన్నాయి. ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్కి వస్తున్నప్పుడు మన కనుక ఉత్తరం మధ్యలో కానీ లేకుంటే కమర్షియల్ స్పేసెస్, ముఖ్యంగా ఆఫీసెస్ అంటే కమర్షియల్ స్పేస్ ఏం చేస్తారంటే అనుకూలంగా ఉండడానికి మధ్యలో అంటే ఉత్తరం మధ్యలో మెట్లు పెట్టడం కానీ లిఫ్ట్ పెట్టడం అయితే ఎక్కడ ఏమున్నాయి, ముఖ్యంగా ఉత్తరం మధ్యలో కనుక మెట్లు ఉన్నట్టయితే మీరు అన్నట్టుగా ఆ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అంతా చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, అందంగా ఉంటుంది, లేకుంటే కూర్చుంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది, కానీ డబ్బు అంటే సోర్స్ డెవలప్ కాదు. ఇటువంటివి ప్రభావితం చేసడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెట్లు కానీ లేకుండా ఉండకూడని ఉత్తరంలో అంటే ప్యూర్ నార్త్లో కనుక ఉండకూడని ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రిసోర్సెస్ డెవలప్ కావు అని చెప్తూ ఉంటాం. ఫైన్. సో కస్టమర్స్ ఉన్నట్లుండి ఒకేసారిగా తగ్గిపోతూ ఉంటారు సార్. అంటే ఎంట్రన్స్ వాల్ ఏదైతే ఉందో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారా? దాన్ని ఎలా ఉంచాలంటారా కస్టమర్స్ని గ్రాప్ చేయడానికి? ఈ రోజులలో ఏం చేస్తున్నారమ్మా అంటే అందరూ నార్త్ ఈస్ట్ అని వెళ్తున్నారు. కాబట్టి నార్త్ ఈస్ట్ ఒకటే సంబంధం లేదమ్మా. మన ఎంట్రన్స్ ఏ బిజినెస్కైనా ఏ ఇంటికైనా ముఖ్యంగా చూసుకోవాల్సింది మనకు ఉన్నటువంటి సింహద్వారం. సింహద్వారం ఎక్కడున్నది? కొన్ని ఉండకూడని చోట్లు ఉన్నప్పుడు మీకు అంతా బాగానే ఉంటుంది, కానీ మీకు వ్యాపారం జరగదు, లేదా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే మన మెయిన్ ఎంట్రన్స్ కనుక తప్పు ఉన్నట్టయితే గవర్నమెంట్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి జాగ్రత్తగా మన ఆఫీస్ పెట్టేటప్పుడు లేకుంటే పార్టిషన్ చేసేటప్పుడు అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సార్ లీడ్స్ వస్తున్నాయి కానీ సేల్స్ క్లోజ్ కావడం లేదు. ఆఫీస్ వాస్తుని ఎంతవరకు చెక్ చేయాలి? అసలు ఆఫీస్ వాస్తు కూడా చెక్ చేయాలి అని అంటారా? ఆఫీస్ ఏ సైజులో ఉన్నది ఫస్ట్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే మనకు ఏ దిశ లేకుంటే అసలు కొన్ని ఏం చేస్తుంటారంటే ఒక కమర్షియల్ స్పేస్లో ఆఫీసు పెట్టడానికి వెళ్తారు. అక్కడ ఏమవుతుంది అంటే మీకు ఎంట్రెన్సే బాగోదు ఫస్ట్, లేకుంటే రోడ్డు సరిగ్గా ఉండదు, మీ ఆఫీస్ వచ్చి బ్యాక్ సైడ్ అవుతుంది. ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఎప్పుడైనా సరే మనకి సింహద్వారం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా రోడ్డుకు మన ఆఫీస్ ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్టయితే దానికి మెట్లు ఎటువైపు ఉన్నాయి, లేదా పార్టిషన్స్ చేసినప్పుడు మన ఎంట్రన్స్ ఏ విధంగా పోతుంది. జనరల్గా 3 వంకలు తిరిగేసి ఆఫీస్లోకి వెళ్తే ఇక రిలేషన్స్ ఏముంటాయి, బిజినెస్ ఏముంటుంది, ఏముండదు. కాబట్టి
డైరెక్ట్ మనం రోడ్డు నుండి మన ఎంట్రెన్స్ ఉన్నదా లేదా, ఒకవేళ ఫ్లోర్ వైజ్ ఉన్నదనుకోండి, నెంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఉన్నప్పుడు బిజినెస్ ఉండదమ్మా. పక్కన ఉత్తరంలో ఇంకో ఆఫీస్ ఉంది, తూర్పులో ఇంకో ఉంది, మనం ఏదో చిన్న ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్తున్నాము. సో ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. సో బిజినెస్ ఓనర్ ఏ డైరెక్షన్లో కూర్చోవాలి, తప్పు డైరెక్షన్లో కూర్చున్నా కానీ మనకి ఎఫెక్ట్ ఉంటుందా? అమ్మ ఇక్కడ చూసుకోవాల్సింది అంటే యాక్చువల్గా అందరం చెప్పేది ఏంటంటే, అందరు అనుకునేది ఏంటంటే సౌత్ వెస్ట్లోనే కూర్చోవాలి అని అనుకుంటారు, తప్పులేదు అందులో. కానీ ఆ ఆఫీస్లో ఆ లొకేషన్ ఏదైతే ఉన్నదో ఓరియంటేషన్ అంటే దిశ బాగలేనప్పుడు, ఏది 45 డిగ్రీలలోనో లేకుంటే విదిక్కులో కూర్చుంటున్నప్పుడు మీరు ఫేస్ చేస్తుంది ఎటువైపు, ఆగ్నేయం వైపు. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూర్చుంటున్నారు కాదు, ఇందులో కూడా వేరు ఉందమ్మా. బిజినెస్ షాప్ ఎక్కడ కూర్చోవాలి, ఫేసింగ్ బట్టి మన కౌంటర్ ఎక్కడ పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్యాక్టరీ ఉన్నది, ఫ్యాక్టరీలో మన ఆఫీస్ ఎక్కడ ఉండాలి. కొన్ని బిజినెస్లకి కొన్ని రకాలన్నటువంటి పరిమితులు ఉన్నాయి. దాని ప్రకారం చూసుకొని మన బిజినెస్ ఏం చేస్తున్నాం, ఆ బిజినెస్ అనుకూలంగా ఏ ప్లేస్లో కూర్చోవాలి. అంతేగాని సౌత్ వెస్ట్లో కూర్చోవాలన్నప్పుడు నార్త్ ఈస్ట్ అంతా మిషనరీ పెట్టుకొని, లేకుంటే మన షాప్ అంతా నార్త్ ఈస్ట్లో ఫుల్గా పెట్టేసుకొని మీరు సౌత్ వెస్ట్లో కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా కన్సల్టెంట్ ఉంటే కనుక మీకు సంబంధించిన బిజినెస్కు ఎక్కడ కూర్చుంటే బాగుంటుందో చూపించుకోవాలన్నదిగా నేను చెప్తుంటాను. సార్ ఇప్పుడు ఓనర్ ఎటు కూర్చోవాలి అని చెప్పేసి అని అంటున్నారు, కానీ నెక్స్ట్ కమ్ టు క్యాష్ కౌంటర్లోనే మొత్తం మన సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. రైట్ నౌ అసలు క్యాష్ కౌంటర్ ఎక్కడ ఉండాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో వాస్తు ఏం చెప్తుంది సార్? అమ్మ 100కి 100 క్యాష్ లేకుంటే అసలు జీవితమే లేదుగా. ఈ రోజుల్లో అందరికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బే లేనప్పుడు ఆ డబ్బు కోసం జాగ్రత్త చేసేది. యాక్చువల్ వాస్తు ఎప్పుడు కూడా డబ్బు గురించి కొలమానతం ఇయ్యదు. యాక్చువల్గా వాస్తు అంటే ప్రశాంతమైన జీవితం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫాస్ట్ లైఫ్లో డబ్బు అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే తూర్పు కానీ, అది ఎక్కడ కూర్చున్నారని కాదు, ఏ ప్లేస్లో కూర్చుంటున్నారని కాదు, తూర్పు కానీ ఉత్తరం కానీ మీరు ఫేస్ చేయాలి. మీ యొక్క క్యాష్ కౌంటర్ మీరు కూర్చున్న ప్లేస్ను బట్టి ఉత్తరం ఉంటుందా, లేకుంటే దక్షిణానికి పెట్టుకోవాలా, ఎటువైపు పెట్టుకోవాలి అన్నది మీరు కూర్చున్న పొజిషన్ బట్టి, మీరు కూర్చున్న స్థానం బట్టి మనము చెప్పినట్టుగా మనం అమర్చుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. సార్ క్లయింట్స్ పేమెంట్స్ పెద్దగా ఉన్న పేమెంట్స్ ఏవైతేనే అవి చాలా డిలే అయిపోతున్నాయంట సార్. సో ఆఫీస్లో ఎక్కువ వాస్తు ఏరియాస్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పెద్ద పేమెంట్స్ని మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి తొందరగా? అమ్మ ఏ పేమెంట్స్కైనా ఉత్తరం అనేది చాలా ముఖ్యం. ఉత్తర భాగంలో మీ ఆఫీస్ కనుక దిశ ఉన్నదా లేదా చెక్ చేసుకున్న తర్వాత, అక్కడ అందరూ ఏం చేస్తారంటే నార్త్లో పోయి డబ్బు వాటర్ ఎలిమెంటో ఇంకోటో లేకుంటే క్యాలెండరో ఏవో పెడతా ఉంటారు. అది కాకుండా మీ ఫోన్ తీసుకొని ఎక్కడ ఉత్తరం, ప్రాపర్ ఉత్తరం ఎక్కడ వస్తుంది, ఆ ఉత్తరం కనుక సరి చేసుకుంటే అక్కడ ఏదన్నా రిలేటెడ్ ఏమున్నది అక్కడ, అంటే ఏదైనా బీరువాలు ఉన్నాయా, లేకుంటే హెవీ మెటీరియల్స్ ఉన్నాయా, లేకుంటే సోఫా సెట్స్ ఉన్నాయా, ఏ కలర్ ఉన్నది, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు రిసోర్సెస్ అంటేనే డబ్బు వస్తేనే రొటేషన్ అవుతుంది. ఈ డబ్బు రావాలి అంటే నార్త్ పొజిషన్ చాలా బాగుండాలి. ఆ పొజిషన్ కనుక విదిక్కు అంటే దిశకు లేనటువంటి ఆఫీసు, మీరు నార్త్ అనుకుంటున్న నార్త్ కాకపోవచ్చు, ఈశాన్యం కాకపోవచ్చు. మీరేం చేస్తారంటే స్టాండర్డ్గా బిల్డింగ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అమర్చుకుంటారు అన్ని వస్తువులు. కాబట్టి మీరు కంపాస్ పెట్టి మీ నార్త్, ఎగ్జాక్ట్ నార్త్, గర్భం లేకుంటే సెంటర్ ఆఫ్ ద నార్త్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ కనుక ఏదన్నా మిస్టేక్ ఉంటే అక్కడ సరి చేసుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది.